మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వారం 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటనే చూద్దాం. సో అలాగే ఈ అక్టోబర్ మాసం 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు చూసినట్టయితే కనుక మెయిన్గా ఫ్రైడే శుక్రవారం రవి తులారాశి నీచ రాశిలోకి సంచారం మొదలు పెట్టబోతున్నారు. అలాగే శని, ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించి శని భగవానుడు రవికి సమసప్తమంలో ఉంటూ ఉండటం, ఈ రవి శనుల యొక్క సమసప్తమ శుక్రవారం వరకు కూడా నడుస్తుండటం, ఇది మనకు కొంచెం మేజర్గా తీసుకోవాల్సింది. శుక్రవారం నుంచి రవి తులారాశిలోకి వెళ్తారు. అలాగే ఇక మనం చూసినట్టయితే కనుక మిథున రాశిలో గురువు గారి యొక్క సంచారం, సింహంలో కేతువు యొక్క సంచారం, తులలో కుజుడి యొక్క సంచారం, బుధుడి యొక్క సంచారం నడుస్తుంది. అలాగే కుంభరాశిలో రాహు యొక్క సంచారం, మీన రాశిలో శని భగవానుని సంచారం కూడా నడుస్తూ ఉంది. సో ఈ విధమైన గోచారం పరిస్థితులను బట్టి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే ఈ వారం అనేది చూద్దాం. వృశ్చిక రాశి వాళ్ళకి సంబంధించి వృశ్చిక రాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక వీళ్ళకి దశమంలో కేతువు, దశమ స్థానంలో కేతు యొక్క సంచారం వృశ్చిక రాశి వాళ్ళకి జనరల్గా ఈ కేంద్ర స్థానంలో కేతు యోగిస్తారు ఉపచయ స్థానంలో ట్రాన్సిట్లో. అలాగే మెయిన్ ఒక్క కేతు బలం మాత్రం ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది మేజర్గా. పైగా ఈ రాశికి ఏంటంటే 1000 స్థానంలో కుజుడి యొక్క సంచారం, బుధుడి యొక్క సంచారం జరుగుతూ ఉంది. రాశ్యాధిపతి కుజుడే ఫస్ట్ వీళ్ళకి ఇక్కడ మెయిన్గా 1000 స్థానం సంచారంలో ఉంటున్నారు. కాబట్టి తప్పకుండా ఈ రాశికి సంబంధించి మెయిన్ ఏంటంటే ఫాదర్ హెల్త్ విషయంలో కావచ్చు వృశ్చిక రాశి వాళ్ళకి సంబంధించి. అలాగే మెయిన్గా సమ్ గెయిన్స్, సమ్ ప్రాఫిట్స్ విషయంలో కావచ్చు, ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం కేర్ తీసుకుంటూ ఉండటం అనేది మంచిది. ఎందుకంటే కుజబుద్ధుల యొక్క యుతి 1000 స్థానంలో జరుగుతూ ఉంది ఈ రాశికి. సో డీహైడ్రేటెడ్గా ఉండటం కానీ, లేకపోతే ఎక్కువ పనికి వేళలకి మించి పనిచేయటం వల్ల కానీ, ఎక్కువ హీట్ ఎలివేట్ అవ్వటం కానీ, ఇలాంటివి కొంచెం ఇబ్బంది పెట్టే ఆస్కారాలు వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. ఈ రాశి వాళ్ళకి 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. గురు శుక్ర శని 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటో, అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం అంటే గురుడు కూడా ఉన్నారు ఇక్కడ మెయిన్గా. సో కాబట్టి ఇటు పంచమాది ఇక్కడ గురుడి యొక్క సంచారం కొంచెం అష్టమ స్థానంలో దిగ్బలంలో ఉండడు గురుడు. కాబట్టి ఇలాంటి ఒక 8th హౌస్లో గురుడి యొక్క సంచారం ఇన్వెస్ట్మెంట్స్, ట్రేడింగు, క్యారీయింగ్ ఉమెన్స్, సంతానానికి తీసుకునే నిర్ణయాలు, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి తీసుకునే నిర్ణయాలు, లవ్కి సంబంధించిన విషయాలు చాలా 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 ఫాస్ట్గా వీళ్ళకి వీటన్నిటిలో కూడా రియాక్షన్స్ ఇస్తూ ఉంటాయి. అంటే నెగిటివ్ ఎఫెక్ట్స్ కొంచెం ఎక్కువ ఉంటూ ఉంటాయి. అంటే 8th హౌస్ అనేది ఇట్ ఈస్ ఏ డార్క్ హౌస్. సో మీరు 8th హౌస్ డార్క్ హౌస్లో కొంచెం వెళ్తున్నారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అయినా, ఫైనాన్షియల్గా తీసుకునే డెసిషన్స్ విషయంలో అయినా, కుటుంబ స్థానాధిపతి ఇక్కడ గురుడు కూడా అష్టమ స్థానంలో ఉండటం పవర్ఫుల్ వెల్త్ కారకుడు. కాబట్టి ఆర్థికపరమైన విషయాలు తీసుకునే డెసిషన్స్ విషయంలోనూ కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది ఆది సోమవారాల్లో వారం ప్రారంభంలో మంచిది. మంగళ బుధవారాల్లో భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, అదైనా ఓన్ హౌస్లో చంద్రుడు ఉన్నారు ఓకే. బట్ ఏంటంటే స్ట్రెస్, స్ట్రెయిన్ కొంచెం ఎక్కువ అవుతూ ఉంటాయి. ఈ మంగళ బుధవారాల్లో ఏమన్నా జర్నీస్, లాంగ్ జర్నీస్ ఏమైనా ఉండే ఆస్కారాలు ఉండొచ్చు. ఇక గురు శుక్ర శనివారాల్లో మనం చూస్తే కనుక దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ కేతు అక్కడ ఉన్నారు. సో కొద్ది గొప్ప కొంచెం మెయిన్ ఏంటంటే రవి యొక్క లాభస్థాన సంచారం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఉద్యోగపరంగా సమ్ డిస్సాటిస్ఫాక్షన్ నడుస్తూ ఉన్నా, అంటే నడుస్తూ ఉంటుంది. ఏవేవో ఏంటి వీళ్ళ అంటే
పక్కన ఆ టీంలో ఎవరినో తీశారు, లేదా పక్కన ఈ టీంలో ఎవరినో తీసేశారు, ఇలా మీ సర్కిల్లో కొంతమంది డిటాచ్ అయిపోతూ ఉంటారు. బట్ మీకు జనరల్గా అయితే అలా నడుస్తూ ఉంటుంది. బట్ ఏంటంటే కొంచెం రవి యొక్క బలం ఉండటం వల్ల సో ప్రస్తుతానికైతే మీకు మాత్రం అలా న్యూట్రల్గా వెళ్తూ ఉంటుంది. కానీ వారాంతానికి శుక్రవారానికి వచ్చేసరికి రవి కూడా నీచులో వ్యయంలోకి వస్తున్నారు. ఇక్కడ రవి కూడా నీచులో వ్యయంలోకి వచ్చేస్తున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ రవికి సంబంధించి మాత్రం మెయిన్ ఏంటంటే ఆయన కూడా వెయ్యి స్థానంలోకి వస్తున్నారు. కాబట్టి ప్రొఫెషనల్ రిలేటెడ్ ఇష్యూస్లోను, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్లోను కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ అవుతూ ఉండటం శుక్రవారం తర్వాత చాలా మంచిది. ఈ రాశి వాళ్ళకి కొంచెం టఫ్ అనేది పెరుగుతూ ఉంటుంది మనకి వారాంతం వచ్చేసరికి. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి మెయిన్ మనకి చూస్తే కనుక ఇక్కడ కుజ బుధ రవుల యొక్క సంచారం ఈ రెండు జత కట్టడం మూడు కూడా. సో కాబట్టి స్ట్రెస్ తగ్గించుకోవటం, 12th house ఐసోలేషన్, కొంచెం ధ్యానం లాంటి వాటికి ప్రయారిటీ ఇవ్వటం, స్పిరిచువాలిటీ, డొనేషన్స్ ఏమైనా డొనేట్ చేయటం చాలా మంచిది. కాబట్టి కుజుడు ఆల్రెడీ రాశ్యాధిపతి అక్కడ ఉన్నారు. కాబట్టి కుజుడు ఎవరో కాదు, మీ రాశ్యాధిపతి. కాబట్టి ధరణీ గర్భ సంభూతం, మీ రాశ్యాధిపతి అయిన కుజుడికి ఎంత మీరు ధరణీ గర్భ సంభూతం చదువుకుంటారో అంతగా మీకు మంచి పవర్ వస్తుంది. అలాగే ఒక కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్ దానం ఇవ్వటం ఇంకా మంచిది. చక్కగా ఇలా దానం ఇచ్చుకుంటూ వెళ్ళటం, డైలీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం. ఇంకోటి విష్ణు సహస్రనామ పారాయణం. విష్ణు సహస్రనామ పారాయణం వల్ల కూడా చాలా మంచి ఫలితం ఈ రాశి వాళ్ళకు ఉంటుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం బుధుడే వీళ్ళకి కాబట్టి కొంచెం విష్ణువుకి ఆరాధన ఎక్కువ చేసుకుంటే మంచిది. వారాంతానికి రవి నీచులోకి వస్తున్నాడు కాబట్టి ఉద్యోగపరమైన విషయాలు కొంచెం కేర్ఫుల్గా ఉంటూ కష్టాన్ని మీరు అధిగమించుకుంటూ ముందుకు వెళ్ళే విధంగా ప్లాన్ చేసుకోవడం అనేది మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.